రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే రిజర్వేషన్లపై ఉన్న పరిమితి తీసివేయాలని ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో మరాఠాల రిజర్వేషన్ల కోసం మహాయుతి కూటమి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువస్తోంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఈ రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. వీరి ప్రకటనల నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉన్న పరిమితి అంశం చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై క్యాప్ను తొలగించాలా లేదా అన్న దాని గురించి తెలుసుకునే ముందు మన NH ప్రైమ్ OTTని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. www.nhprime.in వెబ్సైట్కు వెళ్లి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంబేద్కర్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. సమాజంలోని కుల అస్పృశ్యతలను తొలగించడానికి, నిమ్న వర్గాలకు సమాజంలో గౌరవం కలిగించడానికి రిజర్వేషన్లను తీసుకువచ్చారు. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే ఉండాలని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లను 10 ఏళ్ల వరకు కొనసాగించాలని, ఆ సమయంలో రాజకీయ పక్షాలు సమాజంలో అస్పృశ్యతను నివారించడానికి కృషి చేయాలని కోరారు. ఇది రూపుమాపబడితే రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని అన్నారు. అంబేద్కర్ చెప్పిన ఈ వ్యాఖ్యలను నేటి రాజకీయ పార్టీలు పాటిస్తున్నాయా? 10 ఏళ్లు మాత్రమే ఉండాల్సిన రిజర్వేషన్లు 75 ఏళ్లుగా కొనసాగడానికి కారణం ఏంటి? ఇప్పటికీ రిజర్వేషన్లను పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయే తప్ప తొలగించాలన్న డిమాండ్ ఏ మూలనా వినిపించడం లేదు. మరి ఇందులో తప్పు ఎవరిది? చూద్దాం. సమాజంలో అస్పృశ్యత ఇప్పటికీ తగ్గలేదు. పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ కాస్తంత తగ్గుతూ వస్తున్నా పల్లెల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని రూపుమాపడానికి ఏ రాజకీయ పక్షము ప్రయత్నించలేదు. సరికదా? సమాజంలో చీలికలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందుతున్న పార్టీలు అనేకం. అగ్ర కులాలను దూషిస్తే తమకు కాసిని ఎక్కువ ఓట్లు రాలుతాయన్న భావనలోనే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ది ప్రధాన పాత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనే. అయినా కూడా అంబేద్కర్ చెప్పినట్లు సమాజంలో అస్పృశ్యత తొలగిపోలేదు. ఇందుకు బాధ్యులెవరు? అందుకే ఏ రాజకీయ పార్టీ అంబేద్కర్ చెప్పినట్లు రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన చేయడానికి సాహసించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రిజర్వేషన్లను తొలగిస్తోందన్న అసత్య ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందిన విషయం అందరికీ విదితమే. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని మరింత పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. అయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఎవరైనా ఊహించారా? ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లపై 50% పరిమితి ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ పరిమితిని మించిపోయాయి. దీనికి తోడు కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మరో 10% పరిమితి పెరిగింది. ఈ కారణంగా ప్రజల్లో ఒకంత అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా రిజర్వేషన్లు పొందని వర్గాల వారిలో ఇది ఎక్కువగా ఉంది. కానీ నిమ్న వర్గాలను గౌరవించుకోవాలనే భావనతో వీరు ఇప్పటికీ భరిస్తున్నారు. రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్లు అక్కడక్కడా వినిపిస్తున్నా ఇంకా దీనికి పూర్తి స్థాయి మద్దతు లభించడం లేదు. కానీ ప్రస్తుతం విపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేసి ఈ పరిమితిని 75% పెంచితే ఖచ్చితంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం కావచ్చు. 50% క్యాప్ ఉన్న సమయంలోనే నాన్ రిజర్వేషన్ వర్గాలతో పాటు ఓబీసీల్లో కూడా తాము రిజర్వేషన్లతో తీవ్రంగా నష్టపోతున్నామన్న భావన ఉంది. వీటిని తొలగిస్తే తమ టాలెంట్ను నిరూపించుకోగలమన్న కసి ఉంది. అటువంటిది రిజర్వేషన్ పరిమితిని 75% పెంచితే వీరి ఆశలన్నీ అడియాసలైపోవాల్సిందే. మిగిలి ఉన్న 25%లో తమకు ఉద్యోగాలు లభిస్తాయా అన్న సందేహం అందరిలోనూ కలుగుతోంది. తమకు ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగమే రాదేమో అన్న భావన ఏర్పడుతుంది. అందులోనూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుని అయినా బతుకుదామని అనుకుంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్ కోటా కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అది కూడా కష్టమవుతుంది. ఇదే జరిగితే నాన్ రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలగానే మిగిలిపోతాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేయడానికి మహారాష్ట్ర ఎన్నికలే కారణం. అక్కడ మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఎంతో కాలంగా పోరాడుతున్నారు. తమకు రిజర్వేషన్లు కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. కానీ 50% ఉంటే ఇది సాధ్యం కాదు. అందుకే ఈ పరిమితిని 75% పెంచితే ఎంచక్కా అందరికీ రిజర్వేషన్లు ప్రకటించి రాజకీయ లబ్ధి పొందవచ్చన్నది అక్కడి మహాయుతి కూటమి భావన. కానీ దేశంలో ఒక్క వర్గం కోసం రాజ్యాంగాన్నే మార్చాలన్నది ఎంతవరకు సమంజసం అన్నది హస్తం పార్టీనే ఆలోచించుకోవాలి. అంబేద్కర్ చెప్పినట్టు రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నించకపోగా ఇంకా పెంచాలన్న డిమాండ్ను తెరపైకి తీసుకురావడం దేనిని సూచిస్తోంది? దీనిపై స్పందించిన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ మహాయుతి కూటమిని తీవ్రంగా తప్పుపట్టారు. రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేయాలన్న ఆలోచనను ఇంటెలెక్చువల్ బ్యాంక్ రఫ్ట్ అని అభివర్ణించారు. మరి దీన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా? చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.